జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో 16 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. అనంతరం చిల్పూర్ మండలం చిన్న పిండియాల గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి 10 లక్షల అంచనా విలువతో నిర్మించనున్న రెడ్డి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లెటర్స్ ఇస్తూ ఉంటారు, నేను సంతకం పెడుతూ ఉంటాను. ఇంకా డాడ్ దగ్గర నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా అది శాంక్షన్ అయిపోతుంటుంది. అట్లా నా మీద చాలా భారం ఇస్తున్నారు. ఇప్పుడు ఇక రెడ్డి కమ్యూనిటీ హాల్కి 20 లక్షలు అని ఇప్పుడే నాకు అర్థమవుతుంది. అట్లా తర్వాత చిన్న పెండ్యాల మన సెంట్రల్ లైటింగ్ కానీ, తర్వాత ఈ సర్వీస్ రోడ్స్, ఎక్కడైనా నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఇన్ని సంవత్సరాలు ఒక సెంట్రల్ లైటింగ్ లేక, ఒక సర్వీస్ రోడ్ లేక, ఒక అప్రోచ్ రోడ్ లేక, ఒక సైడ్ డ్రైన్ లేక, సైడ్ డ్రైన్స్ కట్టక ఎంత ఆగమాగం చేసినారు అసలు ఈ నియోజకవర్గాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద రహదారి, ఒక నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మీద ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక మంది ఓవర్ స్పీడ్ తోటి కానీ, తర్వాత అటు ఇటు వాహనాలు రావడం వల్ల రోడ్లు దాటుతున్నప్పుడు చనిపోవడం కానీ జరుగుతుంది. ఇంత అజాగ్రత్తగా నియోజకవర్గాన్ని నడిపిన వాళ్ళు నిజంగా గొప్పోళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ అందుకే ప్రతి చోట ఒక్కొక్క గ్రామంలో ఎక్కడ సర్వీస్ రోడ్ ఆగింది, ఎక్కడ ఏ విలేజ్కి సర్వీస్ రోడ్ లేదు, అక్కడక్కడ విలేజ్కి మధ్యలో లింకప్స్ కూడా లేవు. సో ఇవన్నీ చేయబట్టి సంవత్సరం క్రితం మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికైన కావ్య గారి ద్వారా మనకు 2 పనులు పూర్తయినాయి. ఒకటి, మనము నేషనల్ హైవే మీద ప్రధానంగా ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ పెట్టియాలంటే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ ద్వారా వారు 1-2 సార్లు కేంద్ర మంత్రి గడ్కరీ గారిని కానీ, ఇక్కడ ఉన్న రీజనల్ ఆఫీసర్ని కానీ కలవడం ద్వారా మనకు నేషనల్ హైవే మీద సెంట్రల్ లైటింగ్ వచ్చింది. రెండవది, వారి రిప్రజెంటేషన్ మీదనే మళ్ళీ మనకు ఇక్కడ చిన్నపెండ్యాల నేషనల్ హైవే మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మంజూరు అయింది. అదేవిధంగా ఇప్పుడు మన చిన్నపెండ్యాల గ్రామంలో 20 లక్షల రూపాయలతో రెడ్డి సంఘానికి ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి నిధులు మంజూరు చేశారు. అంటే 3 ముఖ్యమైన పనులు మన చిన్నపెండ్యాల గ్రామంలో మన ఎంపీ గారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, తర్వాత నేషనల్ హైవే జనగామ నుండి కరుణాపురం వరకు ఇరువైపులా